May I come in? Hello guys, welcome back to Technical Thinkers. Let us start our video. ఈ రోజు వీడియో మెయిన్ కంటెంట్ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ సోషల్ మీడియాలో ఎలా సేఫ్గా ఉండాలి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. సో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడాలి. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో గర్ల్స్, ఫస్ట్ టిప్ వచ్చేసి అప్లోడింగ్ గురించి. మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో మీరు ఏవైతే పోస్ట్ చేస్తున్నారో, ఫొటోస్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో, సో ఇలాంటి ఫొటోస్ అండ్ వీడియోస్ని తీసుకొని బాయ్స్ ఈజీగా అంచనా వేయగలుగుతారు. మీకు ఏ వస్తువులు అంటే ఇష్టం, ఏ ఫుడ్ ఐటమ్ అంటే ఇష్టం, ఏ కలర్ అంటే ఇష్టం, మీరు రెగ్యులర్గా ఏ ప్లేసెస్కి విజిట్ చేస్తున్నారు. సో ఈ మాత్రం డేటా చాలదా ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని పడేయడానికి? ఇఫ్ సపోజ్ ఆ లవ్ జెన్యూన్ అయితే ఇట్స్ ఓకే, బట్ వాట్ ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రాప్? సో గర్ల్స్, బీ కేర్ఫుల్ వైల్ పోస్టింగ్ ఎనీథింగ్ ఇన్ సోషల్ మీడియా. థింక్ ట్వైస్ ఆర్ థ్రైస్ బిఫోర్ పోస్టింగ్ ఎనీథింగ్ లైక్ ఫోటో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పోస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి పోస్ట్ చేయండి. సో గర్ల్స్, సెకండ్ టిప్ వచ్చేసి ఫాలోవర్స్ లిస్ట్. ఈ ఫాలోవర్స్ లిస్ట్ ఆర్ ఎల్స్ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ లిస్ట్ ఎంత తక్కువ ఉంటే మీరు అంత సేఫ్ జోన్లో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఇఫ్ సపోజ్ మీ ఫాలోవర్స్ లిస్ట్ అనేది పెద్దగా ఉంది, చాలామంది అన్నోన్ పర్సన్స్ ఉన్నారు, మిమ్మల్ని అన్నోన్ పర్సన్స్ ఫాలో చేస్తున్నారు, మీరు ఏదైతే పోస్ట్ చేస్తారో వాళ్ళందరికీ మీ పోస్ట్ అనేది రీచ్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు మీ పోస్ట్ని ఎలా యూజ్ చేసుకుంటారు, ఎవరెవరికి పంపిస్తారు, ఎక్కడెక్కడ అప్లోడ్ చేస్తారో మీకు తెలియదు కాబట్టి సో బెటర్ మెయింటైన్ లిమిటెడ్ ఫ్రెండ్స్ లిస్ట్ ఆర్ ఎల్స్ లిమిటెడ్ ఫాలోవర్స్ లిస్ట్. అండ్ ఇంకో ప్రో టిప్ చెప్పనా, మీ ఎవరైతే ఫ్రెండ్స్ ఆర్ ఎల్స్ ఎవరైతే పర్సన్స్ మీకు ఆఫ్లైన్లో తెలుసో వాళ్ళతోనే ఆన్లైన్లో ఫ్రెండ్షిప్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, మీరు ఇంకా చాలా సేఫ్గా ఉంటారు. సో గర్ల్స్, కామెంట్స్తో అంత పెద్ద రిస్క్ ఏముంటుంది అబ్బా అనుకుంటున్నారా? సో అసలైన కథ ఇక్కడనే ఉంది. ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎక్కడైతే మీమ్స్లో మిమ్మల్ని ట్యాగ్ చేస్తారో, మీమ్స్ కామెంట్ సెక్షన్లో మిమ్మల్ని ట్యాగ్స్ చేస్తారో, సో అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, సో అండ్ సో పర్సన్ సో అండ్ సో పోస్ట్ కింద మిమ్మల్ని ట్యాగ్ చేస్తారు. సో మీరు ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తారు, ఆ పోస్ట్ చూస్తారు, నవ్వుకుంటారు, ఏమైనా చేసుకుంటారు, అక్కడికే స్టోరీ క్లోజ్ అయిపోయిందని అనుకుంటారు. కానీ అసలు కథ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. ఏంటిదంటే కొంతమంది బాయ్స్ ఏం చేస్తారంటే నింజా టెక్నిక్ని యూజ్ చేస్తారు గర్ల్స్ అకౌంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఆ కామెంట్ సెక్షన్లో చూస్తుంటారనమాట, ఎవరి ప్రొఫైల్ పిక్చర్ బాగుంది, ఎవరి పేరు బాగుంది, సో ఎవరైతే నచ్చిర్రో వాళ్ళందరికీ ఫాలో రిక్వెస్ట్లు కొట్టుకుంటూ పోతారు. అండ్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే పులిహోర స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ పులిహోర స్టార్ట్ చేసే బ్యాచ్ అనేది ఓకే, మీరు యాక్సెప్ట్ చేసుకుంటే బేస్డ్ ఆన్ యువర్ రిస్క్. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఎదవనా కొడుకులు ఏం చేస్తారంటే మీ ఇట్లాంటి అకౌంట్స్కి ఫాలో రిక్వెస్ట్ కొడతారు, మీరు తెలియకుండా యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఏవైతే పోస్ట్స్ ఉన్నాయి కదా ఆ పోస్ట్ని మిస్యూజ్ చేసుకుంటారు అనమాట. సో ఇలాంటి కామెంట్ సెక్షన్లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే కామెంట్ చేశారో మీరు ఆ పోస్ట్ చూసాక వాళ్ళకి చెప్పండి, వెంటనే కామెంట్ డిలీట్ చేసేయి అని చెప్పేసి. సో ఇలా ఈ కామెంట్స్ డిలీట్ చేయడం వల్ల మీ అకౌంట్ అనేది బయట వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. నాకు తెలుసు మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ చూస్తారు ఈ వీడియో అని చెప్పేసి. ఏం లేదు, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తే మీ గర్ల్ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ బెస్ట్ ఫ్రెండ్స్కి, మీ సిస్టర్స్కి అందరికీ షేర్ చేసి వాళ్ళకి నేర్పియండి ఎలా సోషల్ మీడియాలో ఎలా సేఫ్గా ఉండాలి అని చెప్పేసి. అండ్ ఇలాంటి మోర్ అండ్ మోర్ కంటెంట్ మీకు కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సిస్టర్స్, గర్ల్ ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.